హలో అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఒక మట్టిలో మాణిక్యం వచ్చింది. ఎట్లాంటి పాటలు అంటే తను పండగ పాటలు గాని, బోనాల పాటలు గాని, బతుకమ్మ పాటలు గాని పాడాలి అంటే అలా ఊర్లో ఆమె తప్ప ఇంకెవరు లేరు. సో అలాంటి పాటలతో మన ముందుకు వచ్చింది. సో నిజంగా అమ్మని మరి పరిచయం చేసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. బాగున్నారమ్మా? బాగున్నామమ్మా. ఏం పేరమ్మా? నా పేరు మైసవ్వ అమ్మ. మైసమ్మ. అందుకనేనా మీ పేరు తగ్గట్టు పాటలన్నీ ఎంచుకునేది? బాగా దేవుళ్ళ పాటలు బాగా పాడతారంట కదా. ఎక్కడమ్మా ఉన్నది? మాది గాంధారి మండలము. ఓ గాంధారి మండలం. ఓ ఎంత మంచి పేరు ఉంది. ముదెల్లి గ్రామం, కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా. అమ్మ మరి పాటలు పాడాలని మా స్టూడియోకి ఎట్లా రావడం జరిగింది? నాకు పాడాలనిపించింది, ఫోన్లు చేసుకొని వచ్చిన అంతే. సో మరి అమ్మ పాటలు పాడుతుందంటే మరి సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ఏ పాటలు పాడుతుందో తెలుసుకుందాం. మరి ఫస్ట్ ఏ పాటతోని? దేవుని పాట పాడతా అమ్మ. దేవుడు పాట. ఎందుకు? ఏ దేవుడు అంటే బాగా ఇష్టం? నాకు శివుడు అంటే ఇష్టం. ఉంటావా సోమవారం ఒక పొద్దులు? ఒక పొద్దు ఉండదు కానీ బాగా భక్తి పూజిస్తే బాగా మనసులో తలుస్తారా? సో మరి శివుడు పాట మొట్టమొదటిగా పాడండి. వాళ్ళ నెరడి వన్లు నేనే రావైతే, వాళ్ళ నెరడి వన్లు వతిగల్ల సంసారం మతి మరిపీరెవరో, వతిగల్ల సంసారం వన్నాలు నేసిన వరగుల్లా మీదో, వన్నాలు నేసిన వలిగిపోయి పన్నవా వానంద స్వామి, వలిగిపోయి పన్నవా ఏమాని లేపుదు దేవుడా నిన్నో, ఏమాని లేపుదు పాల శంకరలేవుమా పరమాత్మలేవుమా, పాల శంకరలేవుమా వదినేలు తీసిన తీనెల్ల మీదో, వదినేలు తీసిన వలిగిపోయి పన్నవా వానంద స్వామి, వలిగిపోయి పన్నవా ఏమాని లేపుదు దేవుడా నిన్నో, ఏమాని లేపుదు శంభో శంకరలేవుమా జగదంబాలేవుమా, శంభో శంకరలేవుమా సిలికాల సిరిముంత సినబాయి లిల్లో, సిలికాల సిరిముంత శివుని పూజలు చెయ్య యాలయాలేవుమా, శివుని పూజలు చెయ్య గజ్జల గణముంత గణబాయి లిల్లో, గజ్జల గణముంత గౌరీ పూజలు చెయ్య యాలయాలేవుమా, గౌరీ పూజలు చెయ్య తెట్టన్న వెళ్ళారా తెలకోడి కూసో, తెట్టన్న వెళ్ళారా ఏమాని లేపుదు దేవుడా నిన్నో, ఏమాని లేపుదు. బాగుంది. ఫస్ట్ పాట శివుని పాట ఎంత మంచిగా పాడినావు. మీరేమైనా కడతారా పాటలు? నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాటలు వస్తాయమ్మా. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? చిన్నప్పటి నుంచి ఎవరికాడ ఎక్కువ నేర్చుకున్నారు? పొలం పనులకు పోయి నేర్చుకున్నా. పొలం పనులే. ఏం చదువుకోలే? నేనేం చదువుకోలేదు అమ్మ. మీరు మంచిగా కోసి మీ బట్ట కట్టుబొట్టు చాలా బాగుంది. కోసి బాగా కట్టుకో, మస్తు కట్టిరు. నిజంగా ఇంత బట్టలు కూడా మంచిగా కథలు చెప్తారన్నారు కదా. కథలు చెప్పటం కాదా? పాటలు పండగలా? పండుగ పాటలు. పోషవాళ్ళ కాడ పెళ్లిళ్ళు అయితే పోషవాళ్ళ కాడ బోనాలు తీస్తే పాటలు పాడడానికి దొరికిపోతారు. నాకు పిలుచుకుంటారు మా ఊర్లే. మైసమ్మ బాగా పాడుతుందని. దేవుడి పేరు మంచిగా పెట్టింది మీ అమ్మోళ్ళు. ఇక మా అమ్మలు పెట్టిర్రు అప్పుడు చిన్నగా. అంటే మైసమ్మ అని ఎవరి పేర్లు ఏం బెటర్ కదా? మా పేరున్నది మైసమ్మ, మా చెల్లెల పేరు పోషమ్మ. అబ్బా. ఇంకా ఇక ఎంతమంది మీరు? మేము 5గురం అమ్మ. 5గురా? అక్క చచ్చిపోయింది కానీ 5గురం ఉన్నాం ఇప్పుడు. 5 పేర్లు ఏంటి చెప్పండి ఒకసారి. పెద్దన్న పేరు ఓమయ్య. ఓమయ్య. అదనే పేరు లక్ష్మి. నడిపన్న పేరు మైసయ్య. నడిపదిన పేరు లింగమ్మ. చిన్న తమ్ముని పేరు రాములు. మా మరదల పేరు పోషవ్వ. రజిత అంటారు, పోషవ్వ అంటారు. మీరు పెట్టింది పోషవ్వ అని, అంతే కదా? నీ పేరు మైసమ్మ, మీ చెల్లె పేరు పోషమ్మ. ఎందుకు? మీ నాన్న మంచి పేరు మాత్రం బాగా వెతికి పెట్టిండు. అంటే మహిళలకు మామూలుగా అయితే సాధారణంగా పోషమ్మ అనే అంటే మైసమ్మ పేర్లు ఎక్కువ ఎవరికి పెట్టరు కదా. పెడతారు, మా అప్పుడు పెడతారు కానీ ఇప్పుడు పెడతలేరు. ఇప్పుడు మైసమ్మ. మరి మైసమ్మ మీద పేరు సూపర్ గా పెట్టుకున్నారు. మైసమ్మ మీద ఏమన్నా వస్తాయా పాటలు? వస్తాయమ్మా. వస్తాయా? వస్తాయి. మరి పాడండి. కిందగా పందిరి మీదగా పందిరి నడుమ రంగుల పట్నమే, కిందగా పందిరి మీదగా పందిరి
ఎంతో ఎంతో చల్లని తల్లి ఆడికి పోతావు మైసమ్మ ఎంతో ఎంతో చల్లని తల్లి వడ్డేడల్లి పూలు మంది మీద ఎగజల్లినవా వడ్డేడెడు అల్లి పూలు కిందొక పందిరి మీదొక పందిరి నడుమ రంగుల పట్నమే కిందొక పందిరి మీదొక పందిరి ఎంతో ఎంతో చల్లని తల్లి ఆడికి పోతావు మైసమ్మ ఎంతో ఎంతో చల్లని తల్లి కుంటల్లా కుసుమయ్య పూలో నా స్వామి కుంటల్లా కుసుమయ్య పూలో నా స్వామి ఏరేది ఎగజల్లినావో మైసమ్మ ఏరేది ఎగజల్లినావో మైసమ్మ అన్ని గిట్టనే వాడతారమ్మా పాడు గిట్ట వాడతారా చెప్పొద్దు మిగతా మీ పాడుకోవాలా ప్రేక్షకులు వాడతారా నువ్వే వాడితేనే కదా నువ్వు వాడుతుంటే పోయి ఎటువంటి పాటలు మళ్ళొక వాడతారు వచ్చినప్పుడు వాడతా గానీ మళ్ళొక వచ్చినప్పుడు వాడతా గానీ ఇంకా వేరే వాడతా వేరే వాడతారా ఏం వాడతారు వేరే వేరే గిట్లనే వాడతా చిన్న చిన్నగా చిన్న చిన్న పెద్ద పెద్ద వాడరు పెద్ద పెద్ద ఇయ్యాల రావా పాడను ఓ నువ్వు అంత దూరం నుంచి కష్టపడి వచ్చినావు కాబట్టి ఎక్కువ వాడాలి పాటలు పాడతా గానీ జరా ఏం భయం కాదు నేను కూడా అందుకుంటాను నీకేమైనా రాకపోతే నిమ్మ నిమ్మల కింద కారు నిమ్మలే కారు నిమ్మల కింద గన్నెరుల కింద కారు నిమ్మల కింద కారు నిమ్మల కింద గన్నెరుల కింద వత్కే తమ్మలి బిడ్డే పూలే రావాయే వత్కే తమ్మలి బిడ్డే వత్కే తమ్మాలి బిడ్డ పూలే రావాయే ఎలిమేరాయుని కొడుకు ఏశానే కన్ను ఎలిమేరాయుని కొడుకు ఎలిమేరాయుని కొడుకు ఏశానే కన్ను కన్నులేసిన వారు ఎవరయ్యా మీరు కన్నులేసిన వారు కన్నులేసిన వారు ఎవరయ్యా మీరు నా వంటి వాడి జోడ లేదవురా నీకు నా వంటి వాడి జోడ ఓ నా వంటి వాడి జోడ లేదవురా నీకు వాడిదున్నది గాని వరుతాంబే లేదే వాడిదున్నది గాని వాడిదున్నది గాని వరుతాంబే లేదే ఒంటి మొక్కల రైక ఒకనాటి బొమ్మలే ఒంటి మొక్కల రైక ఒంటి మొగ్గల రైక ఒకనాటి బొమ్మలే జాలే వయ్యాని రైక జగమేలా పేరే జాలే వయ్యాని రైక జాల వయ్యాని రైక జగమేలా పేరే పుట్టు వయ్యాని రైక కుకుమ్మ పెట్టే కుట్టు వయ్యాని రైక కుట్టు వయ్యాని రైక కుకుమ్మ పెట్టే నిండు వయ్యాని రైక జగునాల పేరే నిండు వయ్యాని రైక సూపర్ వాడుతున్నావు మస్తు వాడుతున్నావు మరి ఇంకా దమనేది భయం ఎందుకు ఇంత మంచిగా వాడుకునేదానికి పాడతా గానీ తీరం తీరం వాడతా కొన్ని 4-5 పాటలు పట్టుకొని వచ్చిన దగడ దగడ అనిపిస్తుంది దగడు దగడు అబ్బో మంచి మంచి పదాలు ఉన్నాయి మీ దగ్గర కొత్త పదాలు నేర్చుకోవాల్సిన పదాలు యూట్యూబ్ లలో నేను మస్తు చూసిన 2 సంవత్సరాలు చూడబట్టి ఇట్లాంటి పాట ఎన్నో రాలే మాట కూడా రాలే దగడు దగడు అనే మాట మా కాడికి వచ్చిన ఎవరు వాళ్ళే మరి మీ ఆయన పేరు ఏం పేరు మా ఆయన పేరు లక్ష్మయ్య లక్ష్మయ్య మైసమ్మ ఎంతమంది అమ్మ పిల్లలు నాకు 3 కొడుకులా బిడ్డలు ఒక్క కొడుకు 2 బిడ్డలు మరి నీ బిడ్డలకి ఏం పేర్లు పెట్టినావు నా బిడ్డల పేరు పెద్ద బిడ్డ పేరు స్వరూప కొడుకు పేరు గాంధీ కొడుకే పెద్దోడు పెద్ద బిడ్డ పేరు స్వరూప చిన్న బిడ్డ పేరు ప్రమీల గాంధీ అని మరి పేరు గాంధీ జయంతి రోజు పుట్టిండు అమ్మా గాంధీ అని పెట్టి హైదరాబాద్ లో ఉన్నారు అక్క కొడుకులు 2 చెల్లె కొడుకులు 2 నా కొడుకు ఒక్కడు హైదరాబాద్ మరి నీ కొడుకు మరి నిమ్మలంగా ఉంటాడా నిమ్మలంగా ఉంటాడు గాంధీ పేరు దగ్గర ఉంటాడా ఉంటాడు ఇక అట్లనే పెళ్లి చేసినావు మరి మీ గాంధీకి చేసిన మన్మడు మన్మరాలు నా బిడ్డలకు కొడుకు బిడ్డ
కొడుకు కొడుకు బిడ్డ. ఇంకేంది, ఎవరికి ఎటు అటు కాకుండా ఎక్కువ తక్కువ లేకుండా అందరికి దేవుడు ఆ భగవంతుడు ఇచ్చిండు, సమానంగా ఇచ్చేసిండు. దేవుడు ఇచ్చిండమ్మా.